మొంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి, వరి, సోయాబీన్ పంటలకు భారీ నష్టం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా రైతులైతే తీవ్ర ఏదైతే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా తీవ్రంగా కూడా పంట నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఇటు పత్తి, సోయా, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పత్తి కావచ్చు, వరి కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా వరి అదేవిధంగా పత్తి పంటలు అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా తీవ్రంగా కూడా నష్టం జరిగేటువంటి అవకాశం. ముఖ్యంగా కూడా పత్తి పంటకు సంబంధించి కూడా మనం ఒక పత్తి చేను వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఈ చేను వద్ద కూడా ఇప్పటికే కూడా ఏదైతే కాయలన్నీ కూడా మొత్తం కూడా నల్లబారి కూడా రాలిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొంతవరకు ఆ పత్తి పైకి వచ్చినప్పటికీ కూడా పత్తి కూడా నీరుకి ఏదైతే వర్షాల ప్రభావంతో కూడా నల్లబారి కూడా రాలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం కూడా ఇదే పరిస్థితి అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికే కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా సోయాబీన్ అదే విధంగా కూడా వరి పంటలు చేతికొచ్చిన దశలో ఉన్నాయి. సోయా పంట అయితే ఇప్పటికే కూడా మార్కెట్ యార్డుకు చేరుకున్నా కూడా ఇప్పటికైతే కొనుగోలు అయితే జరగడం లేదు. అదే విధంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా పత్తి పంటను అయితే చేతికి వచ్చింది. పత్తి పంటను కూడా మార్కెట్ యార్డు తరలించేటువంటి క్రమంలో కూడా ఇటువంటి వర్షాల ప్రభావంతో కూడా ఏదైతే పత్తి పంటకు సంబంధించి కూడా పత్తి పంట తడవడంతో కూడా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే భారీగా కూడా ఈసారి రైతులందరూ కూడా పత్తిని సాగు చేయడం జరిగింది. అకాల వర్షాలు ఏదైతే మెంతో తుఫాను ప్రభావంతో కూడా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు సిర్పూర్, బెజ్జూర్ అదే విధంగా కూడా చింతల మానేపల్లి ప్రాంతాలలో కూడా ఇప్పటికే కూడా భారీగా కూడా పంట నష్టం జరిగింది. ఇటు పత్తి కావచ్చు, అదేవిధంగా వరి పంటలు అయితే తీవ్రంగా నేల రాలినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు మంచిర్యాల జిల్లాలోని లచ్చిడిపేట కావచ్చు, అదేవిధంగా కూడా జైపూర్ మండలం, అదేవిధంగా కూడా చెన్నూరు, వేమనపల్లి, కోటపల్లి ప్రాంతాలలో కూడా భారీగా కూడా పంటకైతే నష్టం జరిగింది. రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మెంతో తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే పంటలకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పంటలు చేతికి వచ్చినప్పటికీ కూడా కొనుగోలు జరగకపోవడంతో ఆ రకంగా కూడా రైతులు నష్టపోతున్నారు. మరి ఏదైతే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో చివరి దశకు వచ్చినటువంటి పంటలపై కూడా వర్ష ప్రభావంతో కూడా మొత్తం కూడా పంటలన్నీ కూడా నేలరాలేటువంటి పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఒక పక్క గతంలోనే పంటల సాగు కోసం కూడా ఏదైతే యూరియా దొరకక అనేక కష్టాలు పడ్డటువంటి రైతులు చివరి దశకు వచ్చినటువంటి సమయంలో కూడా ఈ అకాల వర్షం మెంతో తుఫాను ప్రభావంతో కూడా వర్షాలు కురవడంతో కూడా ఇటు పంటలు నష్టపోతున్నామని అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కూడా ఏదైతే మరికొన్ని రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 జిల్లాలకైతే ఇప్పటికే కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అదేవిధంగా కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంక మరో 2 రోజుల పాటు కూడా ఏదైతే ఈరోజు ఛత్తీస్గఢ్లో కూడా ఏదైతే తుఫాన్ తీరం మెంతో ప్రభావంతో కూడా ఛత్తీస్గఢ్లో కూడా తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్.